బ్యాక్ టు న్యూస్. యూట్యూబ్ లో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఫుడ్ కోర్ట్ ను యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఘటనా స్థలాన్ని సందర్శించి కుమారి ఆంటీని పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూట్యూబ్ లో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఫుడ్ కోర్ట్ ను యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక త్వరలో సంఘటన స్థలాన్ని సందర్శించి కుమారి ఆంటీని పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. చెప్పండి నిర్మల, కుమారి ఆంటీ షాప్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లుగా తెలుస్తుంది. ఏ సమయానికి రాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కుమారి ఆంటీ మాత్రం మేము ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మాదాపూర్లో షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కుమారి ఆంటీ ఇప్పుడు 1:30-2 గంటల మధ్యలో ఇక్కడికి రాబోతున్నారు అనే సమాచారం అందింది. ఇప్పటి వరకు అయితే ఇంకా ఇక్కడికి రాలేదు. అదే విధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము కుమారి ఆంటీ క్యాంటీన్ పైన తను ఎక్కడైతే షాప్ పెట్టుకుని ఉందో ఆ షాప్ కు పర్మిషన్ ఇచ్చారు. అక్కడే తన షాప్ నడిపించుకోవచ్చు అనే ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఇక్కడికి కుమారి ఆంటీ ఇప్పుడు 1:30-2 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతుంది అని సమాచారం కూడా తెలిసింది. నిర్మల, అలానే ఇప్పుడు తను ఏదైతే ఫుడ్ కోర్ట్ పెట్టిందో దాని వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అంటూ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా తనపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి ట్రాఫిక్ తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి కూడా వీళ్ళు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కేసును కూడా కొట్టివేయించడం కూడా జరుగుతుంది. ఆ కేసు ఇప్పుడు వర్తించదు కాబట్టి ఇక్కడే ఫుడ్ తెచ్చుకొని తను జీవనాధారంగా పెట్టుకున్న ఈ క్యాంటీన్ మాత్రము తను యథావిధిగా తను నడిపించుకోవచ్చు అనే ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసము మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాము అనే విధంగా స్పందిస్తున్నట్టు. ఓకే, ఇక ఫైనల్ గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో కుమారి ఆంటీ స్పందన ఎలా ఉంది? కుమారి ఆంటీ చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సంతోషంతో ఇప్పుడు క్యాంటీన్ కూడా రాబోతున్నారు. ఎందుకంటే తన జీవనాధారము అదే కాబట్టి ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి తను ఏదో తన జీవనాధారం కోసం ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాను కాబట్టి నాకు ఇంత జరిగింది కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని కూడా తను తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల.